డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసినాం. ఏమైందిరా? మైల్డ్ హార్ట్ స్ట్రోక్ అంట. చిన్న ఆపరేషన్ ఏదో చేయాలన్నారు. మీ హెల్ప్ కావాలి బాబాయ్. ఏం కావాలి? 2 లక్షలు కావాలి బాబాయ్. అన్ని పైసలు ఎడికెళ్ళి తెస్తారా? మీతో ఎంత అయితే తీయండి బాబాయ్, ప్రతి రూపాయి అవసరం. మరి నాకు స్థలం వదిలేస్తారా? దాని గురించి వాళ్ళతోనే మాట్లాడితే తెలుస్తుంది కదా, నాకేం తెలుస్తుంది బాబాయ్. నా దగ్గర ఇప్పుడు పైసలు లేవురా. మా డాడీకి అట్లుందని తెలిస్తే మీరు ఉరుకొస్తారని చెప్పిండు డాడీ. మీరు ఇక్కడేమో ఇట్లా మాట్లాడుతున్నారండి బాబాయ్. రే నేనేమన్నా మీకు బాకీ ఉన్నాను రా? దబాయిస్తున్నాం రా. అట్లా కాదు బాబాయ్. ఇంకా నడు నడు. మన అనుకునేటోళ్ళు ఎట్లా మారిపోతారో కళ్ళ కట్టినట్టు చూసిన. దేవుడు వద్దా మా అన్న నాయన వంగనే ఆయన గవర్నమెంట్ డ్యూటీ మా తమ్మునికి ఇవ్వరని చెప్పిండు. డ్యూటీ నాకు వచ్చేలా చేసిండు. అయ్యో హాస్పిటల్లో ఉన్నాడా? నిన్ననే అడిగింటే ఇస్తుండే కదా బేటా. అరే ఇందాక ఏ రోజుకి ఇచ్చేసిన పైసలు లేవు ఇప్పుడు నా దగ్గర. ఈ ఒక్క రోజులో మా చుట్టాలలో ఎంతో మంది ఆస్కార్ యాక్టర్లని, మహానటులని, మహానటిలని, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసేటోళ్ళని చూసిన. సినిమా యాక్టర్లు పనికిరారు వీళ్ళ ముందు. 1 2 3 4 5 పెద్దమ్మా. అరే సిద్ధు, సిద్ధు లోపలికి రా. అరే డాడీని హాస్పిటల్లో జాయిన్ చేసిండ్రంట కదా, ఇప్పుడు ఎట్లుంది? నాకు ఒక 2 లక్షలు కావాలి పెద్దమ్మా. ఇంట్లో కూడా పరిస్థితి మంచిగా లేదురా ఇప్పుడు. అరే మా కొత్త కారు కాడ ఏం చేస్తుండ్రా? జరగండి 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 జరగండి. ఈ రోజు నాకు డబ్బుల విలువ చాలా బాగా అర్థమైంది.